కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ నూతన మండల కమిటీలు ఏర్పాటు చేశారు. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులను మోసం చేసి చేతులకు బేడీలు వేసిన ఘటన చూశామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తానన్నారు. సుమారు ఒక ఎకరానికి 18,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనాడు రైతులకు సబ్సిడీ రూపాన రావడం జరుగుతుంది. నువ్వేం చెప్పినావు? పండించిన పంటకు అన్నిటికీ 12 రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు. ఇలా ఖాళీ సన్నలకు ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. ఆ సన్నలకు కూడా ఎంత ఇచ్చాడు? 2,50,00,000 ఎంతో ఇచ్చాడు. కళ్యాణ దగ్గర కొనడం లేదు. రైతులు ఎండ ఆరబోసుకొని కళ్ళాల దగ్గర పండుకొని ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసినాం మనం. కాబట్టి బోనస్ ఇవ్వకుండా నువ్వు రైతులకు బోనస్ ఇస్తున్నావు. అబద్ధం మాటలు చెప్పి ఓట్లు తీసుకున్నావు. నువ్వు నీకు అర్బన్లో ఓట్లు రాలే. హైదరాబాద్లో 24 సీట్లలో కాంగ్రెస్కి వచ్చింది ఒకటే ఒక సీటు హైదరాబాద్. నీకు రైతులు వేసిండు ఓట్లు, నమ్మిండ్రు. అయ్యో మాకేదో అవుతుందని చెప్పని 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఆర్పి మీద 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పిండు. జొన్నల మీద కానీ, మక్క మీద కానీ, కంది కానీ, మిర్చి కానీ, సన్నల మీద కానీ, బియ్యం మీద, పాడి మీద కానీ 500 రూపాయలు ఇస్తానన్నాడు. మాట దాటి ఇస్తున్నాడు. ఏ మాటలు, ఎన్ని అబద్ధాల మాటలతోనే రేవంత్ రెడ్డి గారు మీరు చూసినాం. అలచర్లలో ఏ రకంగా అమాయకులైనటువంటి గిరిజనులని దాడి చేసి వాళ్ళని కొట్టి అరెస్టులు చేసి భయానక సృష్టించి తన సొంత కాన్స్టిట్యున్సీలో నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి ఏం ఆలోచించింది చెప్పానండి. ఎమ్మెల్యే గారు ఎక్కడ వస్తున్నారు చెప్పానండి. ఎక్కడ పండుకున్నారు ఎమ్మెల్యే గారు? బస్తీ దవాఖానాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసి ఇనాగరేషన్ చేస్తే కూడా ఎమ్మెల్యే గారు రాలేకపోతున్నారు. ఏ రకంగా సబ్సిడీ